విశాఖలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ ఎంతో విశిష్టమైందని అన్నారు. 30 రోజుల కఠిన ఉపవాస దీక్ష తర్వాత రంజాన్ జరుపుకుంటున్నారని తెలియజేశారు. ముస్లిం సోదరులతో కలిసి ఇక రంజాన్ పండుగను జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. రంజాన్ పండుగపై విశాఖ నుండి మా కరెస్పాండెంట్ నరసింహ మరిన్ని వివరాలు అందిస్తారు. ముస్లిం సోదరుల రంజాన్ మాసం ఎంత పవిత్రంగా భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు విశాఖలోని పలు ప్రాంతాలలోని రంజాన్ నేపథ్యంలో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఇక్కడ ఏకూజాం నుంచి నమాజ్ ఎంతో పవిత్రంగా జరుపుకున్నారు. ఈ తరుణంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి టౌన్ రోడ్ తదితర ప్రాంతాల్లో కూడా ఇక రంజాన్ మాసం పురస్కరించుకొని ఈరోజు రంజాన్ పండుగ పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో కూడా ఎంతో పరిరమయంగా ఆయా నమాజ్ కూడా చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఒక విశాఖ ఇప్పుడు మనం టౌన్ కొత్త రోడ్ ప్రాంతంలో ఉన్నాము. అదే ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఇప్పటికే ఇక్కడ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ కూడా ఇక నమాజ్ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులతో మమేకమైన నేపథ్యం కనబడుతుంది. అదేవిధంగా 30 రోజుల నుంచి కూడా కఠిన ఉపవాస దీక్షలు చేసి ఈ యొక్క ఉపవాస దీక్షలో పాల్గొని ఈరోజు రంజాన్ కూడా పండుగను కూడా ఎంతో పవిత్రంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క రంజాన్ పండుగ పురస్కరించుకొని దాన ధర్మాలు కూడా చేసే ఆనవాయితీ కూడా ఇక ముస్లిం సోదరుల్లో మనకు కనబడుతుంది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే వేలాది మందిగా ఇక్కడ టౌన్ కొత్త రోడ్ ప్రాంతంలో నుంచి కూడా రంజాన్ మాసం పురస్కరించుకొని భారీగా నమాజ్ చేస్తున్న నేపథ్యం కూడా ఇక్కడ మన దక్షిణ నియోజకవర్గంలో మనం పాత టౌన్ కొత్త రోడ్లో ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు వేలాది మంది నమాజ్ చేస్తున్న క్రమంలో ఇక్కడ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మనతో ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క నమాజ్ అదేవిధంగా రంజాన్ యొక్క విశిష్టత తదితర అంశాలపై మన ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్తో మాట్లాడుకుంటూ ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ తెల్లవారి నుంచి వేలాది మందిగా ఇక్కడ మనం వచ్చి వేలాది మందికి రంజాన్ మాసం పురస్కరించుకొని పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ వన్ టౌన్ ఏరియాలో అత్యంత పెద్ద మసీదీ కోటవీధికి సంబంధించింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. సుమారు 30 రోజుల పాటు అత్యంత కఠోరమైనటువంటి దీక్ష చేసి ఈరోజు ఆ దీక్షను విరమింపజేసుకుంటూ మనస్ఫూర్తిగా మా సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్. ఈ యొక్క రంజాన్ పవిత్రమైన మాసం కాబట్టి వాళ్ళ కోరికలన్నీ తీరే విధంగా అల్లాహ్ ఆశీస్సులు మా ముస్లిం సోదరులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ప్రాంతం అంతా కూడా మా ముస్లిం సోదరులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళందరి జీవితాలు వెలుగు నింపాలని నేను మనస్ఫూర్తిగా అలా అని ప్రార్థిస్తూ ఉన్నా. మరి వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా అందరూ కూడా సోదరభావంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా ఈ పండుగ ప్రతి సంవత్సరం చేసుకుంటారు. నన్ను కూడా ప్రతి సంవత్సరం ఇదే ప్లేస్కి ఆహ్వానించి వాళ్ళలో ఒకరిగా చూస్తున్నందుకు మా సోదరులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. దక్షిణ నియోజకవర్గంలోనే ఎక్కువగా అధిక శాతం ఇక్కడ ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చే పథకాల్లో కూడా ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక ప్లేస్ వాళ్ళకి ఇవాళ మా ముస్లిం సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రత్యేకంగా మేము చెప్తా ఉన్నాం, ఇది ఒక పవిత్రమైన ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్లో మనం చెప్తా ఉన్నాం. దీన్ని కూడా నెక్స్ట్ ఇయర్ ఈ టయానికి పూర్తిగా రూపురేఖలు మార్చి మా సోదరులకి ప్లేస్ చాలడం లేదు, కొంచెం ఎస్ఎల్ కెనాల్ని కొంచెం కుదించి దానికి అవసరమైనటువంటి ఈ ప్రాంతాన్ని కూడా పూర్తిగా అన్ని వసతులతో మౌలిక సదుపాయాలతో కలిపి ఈ ప్రాంతాన్ని నెక్స్ట్ ఈ టయానికి అసలు ఇదేనా అన్న విధంగా తయారు చేస్తానని కూడా మీకు హామీ ఇస్తూ ఉన్నాను. ఏదైతే చూస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నామని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని వచ్చే ఏడాది కూడా ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామనే కూడా ఆధునీకరణ వీధి లైట్లు తదితర ప్రాంతాల్లో కూడా ఈ అభివృద్ధి చేసే క్రమంలో కూడా చేస్తామని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ స్థానిక ముస్లిం సోదరులకు భరోసానిచ్చిన సంగతి వెల్లడించింది. అదేవిధంగా ఈ యొక్క రంజాన్ పండుగ పురస్కరించి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చూడొచ్చు. మనం ఈ ప్రాంతాల నుంచి వచ్చి ముస్లిం సోదరులు ఒకరొకరు ఆలింగనం చేసుకుంటూ వారి ఆచారం ప్రకారం ఈ యొక్క ప్రాంతంలో కూడా ఎంతో ఈ యొక్క ప్రార్థనలు చేస్తున్న నెలకొంది. అదేవిధంగా ఈ రంజాన్ మాసం పురస్కరించుకొని దాన ధర్మాలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇది పవిత్రంగా భావించిన నెలలో కూడా 12 ఏళ్ల దాటిన ప్రతి ముస్లిం సోదరుడు ఉపవాస దీక్ష ఆచరించాలని కూడా ఇస్లాం సందేశం. అదైతే రోగ పీడిత బాధితులు కూడా ప్రయాణాలు ఉండే వరకు కూడా ఈ యొక్క దీక్ష కూడా విరమణ విధంగా చేస్తారు. అదేవిధంగా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా కూడా ముస్లిం సోదరులు వారి ప్రాంతాలలో కూడా ఉన్న ఈ యొక్క విశిష్టంగా ఈ రంజాన్ మాసం పర్వదినం పురస్కరించుకొని ఆయా ప్రాంతాల్లోనే అదేవిధంగా నమాజు చేయడం కూడా దీక్షగా భావిస్తున్నారు.
అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన నియమాలు పవిత్ర ఖురాన్లో పొందుపరిచిన సూచనలు ముస్లింలు నెల రోజుల పాటు కఠోర దీక్షతో పాటు ఉపవాస దీక్షను కూడా పాటిస్తారు. పేదవాడి ఆకలి విలువను తెలుసుకునేందుకే ఉపవాస దీక్షల పరమార్థమని అని కూడా తెలుస్తుంది. ఉపవాస సమయంలో అన్ని పానీయాలతో పాటు ధూమపానాన్ని కూడా విడనాడాలని, అదేవిధంగా రోజు ఆచరించే 5 పూటలు కూడా నమాజ్తో పాటు రాత్రి వేళ కూడా ప్రత్యేక ప్రార్థన తరాణి నమాజ్ కూడా ఖురాన్ కూడా కఠోరంగా వినిపిస్తూ మసీదులో కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. అదేవిధంగా ప్రాతకాల దీక్షను కూడా ప్రారంభించే నిర్ణీత సమయాన్ని కూడా సహారాన్ని దీక్షను కూడా విరమించే సమయాన్ని కూడా ఇఫ్తార్ అని కూడా వ్యవహరిస్తారు. ఆయా ప్రాంతాలను బట్టి నమాజ్ ఇఫ్తార్ వేళలో స్వల్ప వ్యత్యాసాలు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే ముస్లిం సోదరులు వెల్లడించిన సంగతి నెలకొంది. అదేవిధంగా ముస్లిం సోదరులు కూడా ఒకే తాటిపైకి చేరుకుని ఈరోజు రంజాన్ పండుగని ఎంతో శోభాయమానంగా జరుపుకుంటున్న పరిస్థితి మనం ఇక్కడ దృశ్య శ్రవణంగా విజువల్స్ రూపంలో చూడొచ్చు. అదేవిధంగా విశాఖ 1 టౌన్ ప్రాంతంలోని ఎక్కువగా అధిక ముస్లిం సోదరులు అధికంగా ఉన్న నేపథ్యంలోనూ కూడా ఇక స్థానికంగా ఉన్నటువంటి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా వారితో కూడా మమేకమే వారితో కూడా సుమారు గంట సేపు కూడా వారితో నమాజ్ చేసి వారి ప్రార్థనలో కూడా పాల్గొనడం కూడా మనం చూస్తున్న వయసు కలపడుతుంది. ఇక్కడ చూడొచ్చు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నమాజ్లో పాల్గొని వారి మత ఆచారం ప్రకారం కూడా వారి ప్రార్థనలను నమాజులు చేసిన పరిస్థితి మనకు నెలకొంది. అదేవిధంగా విశాఖ భారతదేశం అంతటా కూడా భారతదేశంలో ఈరోజు రంజాన్ పండుగ ఎంతో పథకాలకు ఉదయం నుంచి కూడా జరుపుకున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ముస్లిం సోదరులు ఈ పరిస్థితి ఏదో ఒకే తాటిపైకి వచ్చి వారి ప్రాంతాల్లో వారి ఆలింగనం చేసుకొని నమాజులు చేసి అదేవిధంగా ఇవి పవిత్ర రంజాన్ రోజు కూడా ఈ ప్రార్థనలు చేసి తదనంతరం వారి కుటుంబ సభ్యులతో కూడా కలిసి అదేవిధంగా వారి దాన ధర్మాలు చేసి మమైకమయ్యి ఒకే ప్రాంతంలో ఒకే తాటిపైకి వచ్చి ఈ యొక్క రంజాన్ పండుగ జరుపుకోవడము తమకు ఎంతో అభిమానంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా విశాఖలో 4 ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క 1 టౌన్ ప్రాంతంలోని అధికంగా ముస్లిం సోదరులు ఉన్న నేపథ్యంలో కూడా ఉదయం నుంచి కూడా నమాజులు చేసుకోవడం మనం చూస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఈ యొక్క నమాజులలో కూడా స్థానిక దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఉదయం నుంచి కూడా వీరితో పాటు 1 గంట సేపు మమేకమయ్యి నమాజ్ చేయడం కూడా ఎంతో అర్శనీయమని స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా రంజాన్ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకోవడము ఒకవైపు కూడా ఆనందోత్సవాల మధ్య ముస్లిం సోదరులు జరుపుకోవడం కూడా ఎంతో ఆనందనీయంగా జరుపుకోవడం మన పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, విశాఖపట్నం ప్రైమ్ 9 న్యూస్.